ఇంటర్ విద్యార్థిని హత్య పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఆ అమ్మాయి 3వ తేదీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈరోజు ఏకంగా ఆమె విగత జీవిగా మారినటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ఆ అమ్మాయి విషయం ఏంటి, ఏం జరుగుతుంది? నమస్కారం అండి. మాకు 4వ తేదీ ఒక ఫిర్యాదు వచ్చింది వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. 3వ తేదీ రాత్రి 9 గంటలకు అమ్మాయి కొద్దిగా ఇంటి నుంచి కొద్దిగా దూరం నడిచిపోయి ఒక 2 వీలర్లో ఎక్కి వెళ్ళిపోయిందని ఒక ఫిర్యాదు వచ్చింది. మేము వెంటనే ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులని చెప్పినారో వాళ్ళందరినీ తెచ్చి విచారిస్తున్నాము కూడా, ఇంకా కూడా విచారిస్తున్నాము. ఆ క్రమంలోనే మాకు ఆమె చనిపోయి పడిందని తెలిసింది. ఇది పోయిన రోజే చనిపోయి ఉంటుందని మేము భావిస్తున్నాము. అంటే బాడీ స్టేటస్ని బట్టి అది మెడికల్ ఆఫీసర్ వాళ్ళు చెప్తారు. మేము చేయలేదు అనేది తప్పు. మేము ఖచ్చితంగా దాన్ని అనుమానపద వ్యక్తులంతా కూడా తెచ్చి విచారిస్తున్నాము. ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది. సార్, వాళ్ళు చెప్తున్నది అయితే పోలీసులు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే ఏమైనా జరిగి ఉండేదంటే అమ్మాయి వెళ్ళిన రోజే చనిపోయిందని భావిస్తున్నారు. మీకు ప్రాథమిక నిర్ధారణకి ఏమొచ్చు? మేము అట్లా అంటే ఎప్పుడు చనిపోయిందని నేను ఖచ్చితంగా ఏం చెప్పలేను, కానీ బాడీ స్టేటస్ని అయితే పోయిన రోజే చనిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. అమ్మాయి తెలిసిన వాళ్ళ వెంటనే పోయి ఉంటుండదే అనుకుంటున్నాం. మేము నైట్ 9:30 గంటలకు మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయింది ఇంటి నుంచి బయటకు వచ్చి అంటే తెలిసిన వ్యక్తులతోనే పోయి ఉంటుందని. ఆ తెలిసిన వ్యక్తుల్లో వీళ్ళు ఒక సస్పెక్ట్ రెస్పాండెంట్ అని చెప్పినారు. ఆయన తెచ్చి విచారించినాం. అదే కాకుండా కాల్ డీటెయిల్ తీసుకొని ఇంకా ఎవరితో పరిచయాలు ఉన్నాయో వాళ్ళని అందరినీ కూడా విచారిస్తున్నాం. సార్, ఎస్పెషల్లీ అబ్బాయి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబం వాళ్ళకి. బంధువా అబ్బాయి, ఏం చేస్తుంటాడు సార్? కాదు, బంధువులు కాదండి, దూరం వాళ్ళే. అమ్మాయితో పరిచయం ఉన్న వ్యక్తులు, బంధువులు కాదు. ఏం చేస్తుంటారు సార్? ఒక అబ్బాయి టైల్స్ చేస్తాడు వాళ్ళు చెప్పిన వ్యక్తుల్లో, ఇంకొక అబ్బాయి లేబర్ పని చేసేసుకుంటాడు, ఇంకో అబ్బాయి కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. విచారిస్తున్నాం. ఫైనల్గా ఏమనుకోవచ్చు సార్? ఎందుకంటే అమ్మాయి చనిపోవడం అనేది ఈరోజు ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నట్టున్నారు. అవునండి, ఇది కొంచెం విషాదకరమైన సంఘటనే. మా అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మేము దీన్ని ఎట్లయినా కానీ కల్ప్రిట్స్ని ఖచ్చితంగా పట్టుకుంటాం. సిఐ గారు చెప్తున్నటువంటి విషయం, అమ్మాయి ఏదైతే ఉందో చనిపోయినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకంగా ఇంట్రాగేషన్ చేస్తున్నాం. వాళ్ళ చెప్పినటువంటి వెంటనే మా కంప్లైంట్ వచ్చిన రోజే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ముఖ్యంగా 3వ తేదీ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోతే మరుసటి రోజే మాకు కంప్లైంట్ వచ్చింది. వచ్చిన వెంటనే మేము కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసామని ఒకవైపు చెప్తున్నాం. మరోవైపు ఈ ఏదైతే ఉందో ఫోన్ కాల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ మేము కులంకషంగా మేము దాన్ని ఇది చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి ఎవరెవరితో కాంటాక్ట్లో ఉంది, ఇలాంటి ఇతరత్ర అంశాలపై మేము అందులో ముఖ్యంగా వారు ఆరోపిస్తున్నట్టుగా పోలీసులు స్పందించలేదు అంటే మాత్రం మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసాం. వీరు చెప్పిన వారి మీద తీసుకుని వారిని ఇంట్రాగేషన్ కూడా ఇప్పటికి కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మాకు అనుమానాస్పద స్థితిలో మాకు కంప్లైంట్ తెలిసినటువంటి నేపథ్యం అన్నోన్ బాడీ అని వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్తే అమ్మాయిగా గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా వీరికి న్యాయం జరిగే విధంగా ఎవరైతే ఉన్నారో ఈ హత్యకి అమ్మాయి హత్యకు పాల్పడిన వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షలు అమలయ్యేలా మాత్రం మేము వ్యవహరిస్తామని చెప్పేసి సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ చెప్తున్నటువంటి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనేడు RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.